నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ దాదాపు దగ్గరకు వచ్చాయి. మొత్తం ప్రక్రియ ఉదయం నుండి ప్రారంభించినటువంటి అధికారులు అంత పూర్తిగా దాదాపు దగ్గరికి ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ లెక్కింపుకు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉదయం నుండి కసరత్తును చేస్తున్నటువంటి పూర్తిగా భద్రత ఏర్పాట్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ దాదాపు ఇక ఒక గంట తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి మొదటి రౌండ్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 25 చొప్పున 25 ఓట్ల చొప్పున బండిల్స్ను కట్టలు కట్టినటువంటి పరిస్థితి. వేరువేరు చెల్లని ఓట్లను, చెల్లే ఓట్లను, ఇదే విధంగా మొదటి ప్రాధాన్యత ఎవరెవరికి ఎన్ని ఓట్లు అనే ప్రక్రియను ఇప్పటికే పూర్తి కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియలో ఇప్పటికే 3,36,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇప్పటికే పోలైనటువంటి పరిస్థితి. ఇక 2,016 మంది పోస్టల్ ఓట్లను నమోదు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వేరువేరు చేసే ప్రక్రియ పూర్తిగా మొదలైంది. 25 చొప్పున కట్టలు కట్టడం కూడా పూర్తి చేసుకున్నటువంటి అధికారులు ఇక లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మనం చూసినట్లయితే ఈ కట్టలు పేర్చే విధానంలో ఎవరి ఓట్లు వారికి సపరేట్గా చేస్తున్నటువంటి పరిస్థితులలో పూర్తిగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీర్మార్ మల్లన్న ఇద్దరికి కూడా హోరాహోరీ పోరు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరికి కూడా పోలింగ్ లో సరి సమానంగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్ని బూతులలో సంబంధించినటువంటి ఇప్పటికే 96 టేబుల్స్ను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను శరవేగంగా ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పోలయ్యి ఎవరికి వారుగా 25 చొప్పున సపరేట్గా చేస్తున్నటువంటి భారీ బ్యాలెట్ 52 మంది ఉన్నటువంటి బ్యాలెట్ అవుతుండడంతో అధికారులు ఎక్కువ మంది కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతో వేరువేరు చేసే 25 చొప్పున కట్టలు కడుతూ లెక్కింపు ప్రక్రియ మొదలవుతా ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు అర్ధరాత్రి తర్వాతనే పూర్తిగా మొదటి ప్రాధాన్యతలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో మొదటి ప్రాధాన్యత ఇప్పుడున్నటువంటి ఓటింగ్ సరళిని, అదేవిధంగా ఇప్పుడు పోల్లో అయినటువంటి ఓటింగ్ ఈ కట్టలను పరిశీలించినట్లయితే ఇద్దరి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఈ మొదటి ప్రాధాన్యతలో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక 3వ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి చేరుకున్నారు. ఈ ఇద్దరి మధ్యన హోరాహోరీ పోరుతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. దీంతో 2వ ప్రాధాన్యత అంటే ఇంకొక రోజు కూడా పట్టే అవకాశం ఉంది. ఇంకో రోజున్నర దాదాపు 24 గంటలు కూడా పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండే అవకాశాలు ఉంది. గత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడడంతో 2వ ప్రాధాన్యత ఓట్లలో తీర్మార్ మల్లన్న గతంలో 2వ స్థానంలో చేరుకొని ఓటమి చెందడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రధాన కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉండడంతో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పోరైతే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ను బట్టి చూస్తే ఈ 3 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అయితే 3వ స్థానానికే పరిమితమైంది ఈ 3 జిల్లాల్లో. అటువంటి పరిస్థితుల్లో రాకేష్ రెడ్డి మాత్రం వేగంగా దూసుకెళ్తా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియను కూడా, పోలింగ్ సిస్టాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దీంతో తీర్మార్ మల్లన్నపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణం కూడా ఈయనకు కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా కనిపిస్తూ ఉంది. ఓట్లేక సరళిని బట్టి చూస్తే పోలైనటువంటి ఓట్లు ఎవరికి వారికి సపరేట్గా 25 కట్టల చొప్పున సపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరికి కూడా హోరాహోరీగా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంతో దాదాపు ఇంకొక 2 గంటలలో మనకు మొదటి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ ఫలితాల్లో దాదాపు ఇంచుమించుగా కొంత మెజార్టీ మాత్రమే ఎవరికొకరికి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ఇది హోరాహోరీ పోరు మొదటి ప్రాధాన్యత ఓట్లో కనిపిస్తూ ఉంది. ఇక 2వ ప్రాధాన్యత ఓట్లకు కంపల్సరీ వెళ్లాల్సి వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.